గౌరవ రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు, రాజకీయ ప్రసంగం చేసిపోయిండ్రు. అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్నదంటే, వీళ్ళే ముందు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉత్తరం రాయాలా, మేము చెయ్యరాని తప్పు చేసినాం, అయ్యా మీరు వచ్చి ఏమన్నా సలహాలు ఇచ్చి మమ్మల్ని కాపాడాలి అని ఉత్తరం రాయాల్సింది పోయి, భారతీయ జనతా పార్టీ ఉత్తరం రాసిన కారణంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వస్తే వాళ్ళని అభినందించాల్సింది పోయి రాజకీయ ప్రసంగం చేశారని చెప్పారు. ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళ చిత్తశుద్ధి మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు అనుమానం కలిగిందంటే, ఏదైనా ప్రాజెక్టు కడితే దాన్ని చూడడానికి ఎవరన్నా వెళ్తే అనుమతి ఇవ్వాలి. పోలీసు వాళ్ళని పెట్టి ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా ఆ ప్రాజెక్టు చూడొద్దని ఆ నియమ నిబంధనలు అంత కఠోరంగా వ్యవహరించినాడే తెలంగాణ ప్రజలందరికీ కూడా అనుమానం వచ్చింది. మళ్ళీ ఈరోజు జరిగినటువంటి పొరపాటుని ఏ రకంగా రెక్టిఫై చేస్తారో ప్రభుత్వం కూడా స్పష్టం చేయాలి. లేకుంటే ఏమైతే సార్, ఇదే చర్చ పూర్తిగా సంవత్సరాల తరబడిగిన జరిగితే తెచ్చినటువంటి లక్షల కోట్ల అప్పులకు లక్షల కోట్ల వడ్డీలై తెలంగాణ రాష్ట్రం మోయలేనటువంటి పరిస్థితికి నెట్టబడుతుంది.